మనం మారాలి. ఇదే జీవితంలో మొదటి లక్ష్యం అయి ఉండాలి. ఈ లోకానికి వెలుగునివ్వాల్సిన వాళ్ళం మనమే. ఈ ప్రపంచాన్ని మనం జయించాలి, కానీ కత్తితో కాదు, ఖడ్గంతో కాదు, తుపాకీతో కాదు. ఈ ప్రపంచాన్ని మనం జయించాల్సింది కృణ్వంతో, జ్ఞానంతోనే. కృణ్వంతో విశ్వమార్యం. ఈ ప్రపంచాన్ని జయించాల్సింది జ్ఞానంతో, జ్ఞానం అనే ఖడ్గంతో. స్వామి వివేకానందుల వారు చెప్పినా అదే చెప్పారు, ఏ ఆచార్యులు చెప్పినా అదే చెప్పారు. మేము ఒక పాటలో కూడా పాడుతూ ఉంటాం. ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్, మనదేనోయ్ భారతదేశం, భారతదేశం మనదేనోయ్. ఇది చాలా గొప్ప దేశం, మిగిలిన అన్నిటిలాంటిది కాదు. ఇక్కడ ఋషులు పుట్టినటువంటి భూమి. కాబట్టి మనం అందరం కూడా, పత్రిజీ కూడా రూపం ఎలా ఉంటుంది, ఆయన పేరు ముందేముంటుంది, బ్రహ్మర్షి కదా, అవునా? మనందరం బ్రహ్మజ్ఞానం పొందాలి. మనమందరం ఋషి సంతతి, ఋషి వారసులం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది మర్చిపోకూడదు. మనం అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. కేవలం ఆహార నిద్ర భయమైదునాంచ, ఈ నాలుగిట్ల కోసం మనం పుట్టలేదు. ఆహారం అనేది శరీరాన్ని నిలబెట్టడానికి మాత్రమే తప్ప కేవలం 2.5 అంగుళాల నాలికని తృప్తిపరచడానికి కాదు. జీవుల పట్ల మన దృష్టికోణం ఎలా ఉండాలో భగవద్గీతలో 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నారు. విద్యా వినయ సంపన్నే. ఇన్ని వేల మంది పలికితే ఎంత బాగుంటుందో కదా. అందరూ ఒకసారి, విద్యా వినయ సంపన్నే. సో స్వీట్. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శనః. పండితా సమదర్శనః. చాలా తీయగా ఉంది, చాలా అద్భుతం. దీని అర్థం ఏంటి? ఒక ఏనుగు, ఒక ఆవు, ఒక కుక్క, ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, కుక్క మాంసం తినేటువంటి వ్యక్తి, వీళ్ళందరిలోనూ అందరి పట్ల ఒకే దృష్టి కలిగిన వాడు జ్ఞాని. నౌ హియర్ వీ కెన్ కాల్ దెమ్ ధ్యాని. అంతేగా? కాబట్టి మనం అందరం ధ్యానులం అవ్వాలి, జ్ఞానులం అవ్వాలి. రెండూ కావాలి. జ్ఞానం లేకుండా నువ్వు ధ్యానివి కాలేవు. అందుకని మనం అందరం అంతర్ముఖంగా ప్రయాణం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. మేము మధ్యాహ్నం ఆ పెద్ద పిరమిడ్ ఇక్కడ ఉన్నది కదా, లోపలికి వెళ్ళి పైకి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేసి వచ్చాం. అంతర్ముఖంగా మనం ప్రయాణం చేస్తే ఈ ప్రపంచం చాలా చిన్నదైపోతుంది, చాలా చిన్నదైపోతుంది. చాలా సమస్యలు చిన్నవైపోతాయి. మనం భయపడినంత పరిస్థితి ఇక్కడ ఉండదు. ఇవాళ నీకు చాలా పెద్ద భూతంలా కనబడిన సమస్య మర్నాడికి దూదిపింజ అయిపోతుంది.